ఎట్లా మండుతుంది మంట ఆ మొదలేసినప్పుడు. భోగి భోగి మా మంట పెట్టి పాటలు పెట్టి రేపు పొద్దుల ఆంటీ బ్లాగ్ అంట నమ్ము నా డబ్బా మూత ఎవరు తింటుందంటే వీళ్ళిద్దరు ఆంటీ ఏదో డార్లింగ్ షర్ట్ తీయాలా? సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ సో గైస్ ఈరోజు బ్లాగ్ అయితే తగడ అయిపోయింది కుక్కలన్నీ మా ఇంటి దా మీకు కూడా పతంగి ఇప్పిస్తాం ఒకటి. సో గైస్ ఈరోజు అయితే మేము మూత్రం పతంగులు వచ్చాను ఎందుకంటే ఒక మీద పైసలు మాకు కూడా తెలుసు ఏడ దొరికినాయని అది 5 రూపాయలు అంటున్నాడు అంటే ముఖాలు చూస్తే మరి చప్పూరులో కనిపిస్తున్నామా 5 రూపాయలు కూడా. సో గైస్ యాక్చువల్లీ ఒక షూట్ చేస్తున్నాం మేము, ఒక సంక్రాంతి వీడియో షూట్. నాది ఇంకో ఛానల్ చచ్చిపోనికి వచ్చింది, సో దాన్ని బతికిద్దామని. సో దానికోసం అట్లే బ్లాగ్ కూడా అవుతుంది కానీ బ్లాగ్ కూడా స్టార్ట్ చేసినాం. ఏంది ఏదేముండదు, వీడియోలు ఉంటాయి అన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే పోయి ఫటాఫట్ పతంగులు కొనుక్కొచ్చుకున్నాం ఒక 4-5 జస్ట్ వీడియో కోసం. మాకు ఎగిరేనికి కూడా రాదు, ఎగిరేనికి వచ్చినా బాగుంది. ఇది ఒక ఎక్స్పీరియన్స్ మనీ పైన ముంగట పెట్టుకోవాలి. యా ఓన్లీ వన్ గా ఐ నో హౌ టు ఫ్లై. వి ఆల్రెడీ ఫ్లయింగ్. మేము కట్ చేయించుకొని బస్తున్నాం మా జిందగీలో మా పోర్లతో. కాదే గుండె కట్కే జీరా హై హమ్. గ్యాస్ అన్నీ బాగుంటాయి. ఇది మా అత్తిల్లు అవుతుండే, అన్నీ బాగుంటుండే. సో మాకు అంటే నెట్ షాప్ ఉంది అడుగుడు ఇస్తరాకులు ఎగిరేద్దామా లేకపోతే. సో గైస్ ఒక 4-5 పతంగులు కొనుక్కొని పోదాం. చూడు ఖాళీ దాన్ని ఏమంటారు కన్నాలు కట్టడానికి అర్ధగంట పోతుంది. ఇక్కడ పతంగి ఎప్పుడు ఎగిరేస్తాము. సన్లైట్ డిమ్ కాదు, ఎండ ఎక్కువ కొడుతుంది ఈరోజు. సన్లైట్ ఫోకస్ పెట్టుకో, ఇంకా కెమెరా తిప్పుతాను. చలో గాయస్ ఒక్క పతంగా ఉంది, అప్పుడు ఏం చేద్దామంటే పావురాలు తప్ప. పైన ఒకటి ఉంది, అది వైట్ దారాలు ఉన్నట్టున్నాయి. వాది లేచినప్పుడు మనం చూద్దాం. వాది లేవదు ఇప్పట్లో. షూట్ గా మార్చుదానే ఫస్ట్ మేమైతే పతంగి ఎగిరి నేర్చుకోవాలి. ఫస్ట్ లేస్తుంది లేవదని డబుల్ మీనింగ్ మాట్లాడుతుంటారు మీరు. నీ దాని గురించి కాదే, మా అమ్మ ఫోన్ చేస్తా. గంట సేపు కృషించి కష్టపడి దాన్ని ఏమో అంటారని మర్చిపోతున్నా. కన్నాలు కట్టినాం. అటు ఎగురుతున్నాయి మంచిగా. ఏ పావురంకు తాడు కట్టి దాన్నే పతంగులా ఎరేసాం కదా, అయిపోతుంది. ఎందుకు మళ్ళీ దానికి కూడా యానిమల్ యాక్ట్ అని మనం కేసు లేని మాది చలో గాయ్స్ జిందగీలో పతంగులు ఎగిరేయాలి. సంక్రాంతి వచ్చింది, దింపిరిగా ఇడికి రాదురా. రే కాపీ రైడ్ పడతారు, పతంగులు కూడా వేస్తారు కదా. అది సాంగ్. అరే పెయిన్ చేయకుండా వచ్చిర్రు. ఇట్లా కట్ చేయకపోతే ఎట్లా? మనల్ని ఒకరు కట్ చేసి పోయినప్పుడు మనం కూడా ఒకరిని కట్ చేయాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పతంగ్, అబౌట్ అవర్ హార్ట్స్. చిరాకు పట్టుకోడు తప్ప ఇంకేమైనా పట్టుకోనికి వస్తుందా? నీది కాదు, చిరాకు అంటున్నా నేను. నేను చిరాకు చుట్టూనా అన్న? నేను మంచిగా ఎగిరేసిన దెంగిపోయిన.
ఉండమ్మా. ఉంటే రాదా మరి ఇంకేం పట్టుకోరా అరే రాదు మనదే పోతుందా? అవునా? అంత కీచడీలా కీంచమాన్ అన్న ఇది మన అన్నది డీల్ రా. ఆడనే పడ్డది కట్టే చేంజ్ చేసి అరే లేపక్తో నీ దింపు. అరే మనీ జ్యూస్ తాగుతాయి కదా జ్యూస్. 30,000 జీతాలు ఎందుకు పని చేస్తారు రా భయ్ మీరు? 30,000 మళ్ళా తక్కువ కాదు కొడుకులకి. ఎన్ఫీల్డ్లు, కార్లు, స్కూటీలు, డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇన్నుంటే ఒక జ్యూస్ 20 రూపాయలు జ్యూస్. చీరా ఇటు ఒక్క జ్యూస్. బ్లాగ్లు అడుగుతుంది ఇక అర్థం చేసుకుంది ఎంత ఫేమస్ అయిపోతుంది మాకు. సారీ గాయ్స్, పొద్దుగాల పతంగ ఎగరేసుకుంటూ మీ వ్యవసాయ పతంగతో ఎగిరిపోయాడు. చెప్పిన జిమ్కి పోయిన 2 రోజులు ఇక అలసిపోయాడు. చెప్పిన కొంచెం లావుగా రా పోయి నువ్వు అట్లానే పనికి వస్తావు జర పతంగాన్ని ఎగరేనికి వస్తుంది. కానీ నేను లేడు, నేను మీకు సర్ప్రైజ్ చేయాలా. వ్యవసాయ ఇస్ బ్యాక్. ఏ పతంగు ఏ పూరి నన్ను ఎగరేసుకోలేదు. సో గాయ్స్ ఇప్పుడు మేమైతే రేపు పొద్దుగాల పోయి కదా, సో కట్టెలు దొంగతనంకి వచ్చినాం. యాక్చువల్లీ హైదరాబాద్లో ఏం చేసినా దొంగతనం కిందకి వస్తుంది. అందుకే ఇక 10 కట్టెలు తీసుకొని మనం వచ్చినాం. ఇక అవి పెద్దగా ఉన్నాయి, మా వాళ్ళు మొయ్యలేరు అనేసి ఇక నేను పోయి మా పెద్ద బండి తీసుకొని వస్తా. తర్వాతకి మనం కట్టెలు వేసుకొని ఇంటికాడికి పోయి జమ చేద్దాం కట్టెలు. సో యూ గైస్ స్టే ట్యూన్డ్. లెట్స్ చెక్ దిస్ అందం ఇన్ దిస్ మిడ్ నైట్. గైస్ గడ్డం ఎక్కువైపోయింది అనిపిస్తుంది నాకు, నేను షేవ్ చేయించేస్తాను. గాయస్ ఆ కట్టెలని జమ చేసిన మేడం మీకు జీ కేటగిరీ అంటారా జెడ్ కేటగిరీ అంటారా? జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తారా మా దగ్గర. కమాన్ లక్కీ. గాయస్ ఇది కూడా నా వీడియోలో రానికి ఒప్పుకుంటలేదు. నీకెవడు ఫ్యాన్స్ వస్తాడా నేను నాకు అర్థం కాదు. మాకి అట్లా మేము ఇయ్యం కదా ఛాన్స్, అది నన్ను వదిలిపోదుగా. సో గాయస్ చూపిస్తా చూడరు. సో ఫైనలీ మా భోగి మంట రెడీ. అది రేపు పొద్దునకి, ఇది ఇప్పుడు రాత్రికి. జర ఎచ్చగా ఉండనికే. అండ్ మై బాయ్స్ సిట్టింగ్ హియర్. ఎంత కష్టపడి చేస్తే ఇక చేలకు మొత్తం దెబ్బలు దాకా కొడుకులు పని చేయరు ఏం చేయరు. వీడైతే ఎందుకు వస్తాడో వీనికే తెలియదు. ఎరా కిట్టు మై శని, దానికి ఏదైనా పిల్ల ఉందని చెప్తే నా పిల్ల పోయినట్టే అటే. ఇక రేపు పొద్దుగా ఇట్లా దిగుతే ఇట్లా ఉంటా బరాబర్. మా వీడియో కోసం ఏడన్నా ఉంటారా నేను? ఎవరైనా మనన్న వచ్చిందా? ఆయన ఎవరు? ఓకే ద లక్కీ గైస్. యాక్చువల్గా ఇది ఎవరు తెలుసా? ఇది తల్లి, వాడు ఉందా పిల్ల. కానీ అదే దాంతో కూడా 4 పిల్లలు పట్టింది. కుక్కల బతికేంది అర్థమవుతలేదు కదా. కొంచెం ఎథిక్స్ వాడుర్రి కదా మమ్మీ డాడీలు అన్నీ. అట్లా కుక్కలకి ఇవి నేర్పియాలి ఫస్ట్ మనం, కుక్కలకి ఏదేంది అనేది. ఎట్లా మండుతుంది మంట. ఆమెను ఇంకొందేం చూసినప్పుడు నాకు కూడా ఎట్లనే మండింది. ఎట్లా మండుతుంది మంట ఆ మొదలేసినప్పుడు. మీకు వస్తలేదు ఆ మంట చూడండి ఎట్లా మండుతుంది ఆ మంట. ఆమెను ఇంకొంది చూసినప్పుడు నాకు కూడా అట్లనే మండింది అంటున్నా. ఆ స్వాహ అప్పుడు కాదు, నేను చెప్పినా అనుకో ఇగో ఈమె నా పిల్ల అని, అప్పుడు స్వాహ. వాడు జస్ట్ చూసి ఆ మాయ బాగుంది మాయి అన్నాడు స్వాహ పిల్ల. వానికి అందుకే ఖరాబ్ పిల్లలని చూపించాలి. ఖరాబ్ ఎవరైతే బెస్ట్ ఇళ్ళని మెయింటైన్ చేస్తారో. 10 మంది తిరిగేటోళ్ళు వద్దురా, జీవితంతో ఉండదు కావాలరా అలాంటివి తెచ్చుకోరా. అరే నేను ఒక్కదాన్నే పట్టుకుంటా జీవితాంతం ఉండడానికి. కెమెరా పట్టుకో. అరేబియన్ సీ అటు అటు ఏమంటారు అండమాన్ సీ, సౌత్ ఆఫ్రికా లాంటి అలాంటి ఒక్కటి కరెక్ట్ ఉంటుంది కదా. 7
ఒక్కటి కరెక్ట్ దాన్ని ఉందనియాడు దాని వీడు వచ్చింది నా దరిద్రం ఎట్లున్నా చూస్తాడు వాడు వచ్చేది నేను నార్మల్గా చాడీ చేస్తున్నాను ఏదో పక్కకు వచ్చి కూర్చుంటాడు ఏమయ్యా ఎవరు చలో స్టార్ట్ ఇట్లా ఇట్లా పడితే దిష్టి చుక్కొకటి మళ్ళా సచ్చినా నా దగ్గర రాదు మళ్ళా బ్లాక్ డైరెక్ట్ బ్లాక్ వీడు మాత్రం కాకినాడ పోతాడు కాకినాడ పోయి వాళ్ళ ఇంట్లోనే మళ్ళా బుల్లెట్ మీద డైరెక్ట్ పోయిండు హైదరాబాద్ టు కాకినాడ సింగిల్ డ్రైవ్ బుల్లెట్ మీద పోతాడు కాకినాడలో డబల్ అవుతారు కాకినాడలో డబల్ అయ్యి మాకేం తెలుసు భయ్య మళ్ళీ ఆడ వదిలేసి వస్తాడు చెప్పుడు సంవత్సరం అయింది ఈయనకి అవ్వాలి ఇట్లా ఏం కాదు ఈయనకి అవ్వాలి నాకు ఎన్ని విడాకులు ఇప్పించిండు ఇప్పటికి పేపర్ కొంచెం నాకు ఇప్పటికి ఎన్ని విడాకులు ఇప్పించిండు గాయస్ ఎట్లయితే ఇట్లా ఒక పేపర్ వేసి మంటను ఎక్కువ తెప్పిస్తా మళ్ళా కంప్లీట్ ఏనిస్తలేదు డైలాగ్ ఎట్లయితే పేపర్ వేసి మంటను ఎక్కువ చేపిస్తాను జిందగీలా ఒక డైలాగ్ చెప్పని ఎట్లయితే ఇట్లా పేపర్ వేయగానే మంట ఎక్కువ అవుతుందో ఎట్లయితే ఇట్లా పేపర్ వేయగానే నేను ఏడి వేసుకుంటా దాన్ని ఎట్లయితే ఇట్లా పేపర్ వేయగానే మంట వస్తుందో అట్లానే ఆమె ఎవరితో చాడ్ వేసినా నాకు అట్లే మంట టేక్ 2 ఏందో డార్లింగ్ షర్ట్ తీయాలా పెట్టన్నా బరువు ఎక్కువ అవుతుంది అన్న కింద పెట్టు కూర్చో కదా కొంచెంసేపు ఆల్రెడీ బరువు మోసి అలసిపోయినావా 20 ఏళ్ళ నుంచి పెళ్లి అలవాటు అయిపోయింది ఈ బరువు కాదు ఈ బరువు మోస్తున్నావు ఇగో ఇది ఆల్రెడీ అదో 9 నెలలు మరి ఎంత 9 నెలలు ఇంకా ముందుకు వస్తుంది ఓ సరే అయితే 8 7 7 అనుకో అంట 10 సంవత్సరాల నుంచి అంతే పొట్ట మెయింటైన్ చేస్తుండు కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఒక బరువు మోస్తాడు ఇంట్లోకి వెళ్ళా అది మెయిన్ బరువు కింద ఫస్ట్ బరువు ఉండే దిగిపోయింది ఆ బరువు ఆ దిష్టి పోయే ఆ దిష్టి తగిలే దెంగేశారు అదే కింద బరువు పోయింది ఆ దిష్టి తగిలే పోయింది చందమామ కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై ఆకాశమల్లి ఏమైంది పాట పాడాడు రాగం దెంగేసింది అటు ఇటు నన్ను సూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై గాయస్ 2 గంటలు కష్టపడితే వెలిగిన మంట జిందగీలో ఏం చేయాలన్నా కొంచెం టైం ఎవ్వరికైనా మంట పెట్టాలంటే కొంచెం చిచ్చు వేగదాకా ఆగాలి కింద పెడతారా మంట అట్లా కాదు ఇద్దరి మధ్యలో అంటున్నాను నేను ఇద్దరి మధ్యలో కొంచెం ఎక్కియాలి కొంచెం ఇట్లా మనం ఎక్కిస్తుంటే మన దోశ హెల్ప్ చేస్తుంటాడు పక్కన నుండి ఇట్లా ఒక్కొక్కటి వేసుకుంటా సో వానికి కూడా గుద్దలుగా వదిలేసుకుంటారు ఒకరినొకరు మనం సింగిల్గా ఉన్న రోజులు అందరినీ సింగిల్గానే చూడాలి అని దేవుని కోరుకోరు మన చుట్టుపక్కల జంటలు ఉంటే తట్టుకోలేము పెళ్ళైన వాళ్ళు ఉంటే అసలే తట్టుకోలేము ముద్ద నేనే కనిపిస్తలేను అన్నేం కనిపిస్తాడు తెల్లగా పొగ తెంగుతున్నారా మళ్ళీ అది నేనెందుకు వేస్తున్నా నా చేయిలు ఖాళీ ఇగో లేకపోతే ఇగో కాపుకో ఇది పెడతావు 10 నిమిషాలు కాపుకోరు ఇట్లే ఇంత మంచిగా మంట పెట్టి కూర్చోబెట్టినా మళ్ళీ ఏదేదో అంటారు మన విలువ అర్థమవుతలేదు కదా ఒకరోజు మనం కూడా ఇలా జీవితాలలో మంటలు పెడతాం అప్పుడు అర్థమవుతుంది ఆకులు పోక కావాలా పోక కాపీరైట్ జిందగీలా దేవసేన అయిపోయాను నీ అమ్మ పుల్లలు ఏరుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది నా లైఫ్లో నేను బాహుబలి అనుకున్న ఇన్ని రోజులు నీ అమ్మ దేవసేన తీసి వాడేసాడు నన్ను హాయ్ చెప్పు ఒకసారి కూడా వ్లాగ్లో కనిపించలేదు ఎన్నిసార్లు తిట్టినావు నన్ను ఇప్పుడు చెప్పు ఏం చెప్తావు చెప్పు నేను అర్ధగంట కూర్చొని కష్టపడి మంట పెట్టిన మా వాళ్ళకి పెట్టుడు చేత కాదు ముడ్డోడు ఇప్పుడే వస్తుంది మొత్తం ఏమేమో తెచ్చాడు రేపు పొద్దున ఆంటీ వ్లాగ్ అంట నా డబ్బా మూత ఎవరు తెంగిపోయిందంటే వీళ్ళిద్దరు ఆంటీ చెత్త పుట్టి డబ్బా మీదకి మూత తెంకొచ్చి వీళ్ళు
భోగి భోగి వేసుకున్నట్టుంటుంది ఆ మొర్రితే. సంక్రాంతి కూడా ఇన్ని అయిపోతుంది. ఏ హాయ్ అవునన్నా, ఏ బయట ఉండే చెత్తబుట్ట మీద కాదు, వేసే ఏం కాదు. అరే పోనీ ఏమన్నాడని చెప్తా. అంతే బ్లాగ్ చూస్తారు కదా వాళ్ళు, నేను చూపిస్తా వీడియోలు డైరెక్ట్గా వచ్చి. అంటే ఎవరేమన్నారు, ఆ డ్రమ్ కూడా తీసుకురా అన్న, చిన్న డ్రమ్ అదే తీసుకొచ్చాయి కాబట్టి వాష్ మిషన్ ఏదో ఆడ ఉంది చూడు, అగో కూర్చునేది పీట. ఇగో వీరిద్దరు ఆంటీ, నాకైతే ఏం తెలియదు ఎవరేం చేసామంటే వీరిద్దరు కష్టాడు పెట్టిన 20 నిమిషాల నుంచి మంట తెచ్చి నూనె డబ్బాలు చెక్కలు ఏమేమో వేసి మొత్తం గుడిపేసారు ఈ పొగలకి వెళ్ళి. సాయేమో అన్న, ఇది పొద్దుగల దానికి కట్టనికే తెచ్చిన తాడు కదా అన్న, దాని చుట్టూ కట్టనికే తెచ్చిన తాడే అది. మై గాడ్ హౌ, అది వెరీ గుడ్ విషయాలు అట్లా. ఆంటీ ముఖం గుర్తుపెట్టుకోరు, ఇగో లైట్ కూడా వేసిన, ఇగో వీరిద్దరే. నాకైతే తెలియదు, నేను ఇప్పుడే కిందకి వచ్చిన. సో గాయ్స్, మీ అమ్మ టైం 6 అవుతుంది, టైంకి లక్ష్మీ తీరే టైం. ఇట్లా వండుకొని ఏంది మీరు లేవాలని తెలియదా? హీరో కింది పోతుండు, కింది వైపు పైకి వచ్చేసరికి మొత్తం ఇల్లు నీట్గా పెట్టుర్రి, వచ్చి వండుకుంటా. ఏయ్ అర్థమవుతుందా? టైం ఏమైతుంది ఇంకా, కింద కూర్చొని మంచాల మీద బెడ్షీట్ లేదు 6 అవుతుంది. 6 అంటే ఏంది, పొద్దున అందరు లేచే టైం ఇది. హీరో వచ్చేసరికి ఇల్లంతా రెడీగా పెట్టుర్రి చెప్తున్నా ఇప్పుడే, మళ్ళీ డిస్టర్బ్ చేసిన. అదే గాయ్స్, జిందగీలో ఒకసారి తొందరలు ఇవ్వాలి, ఇక అందరికి చెప్పాలి పని చేయండి ఇది చేయండి అని. వారానికి 2 నెలలకు ఒకసారి లేస్తాం మనం తొందర 6 గంటలకి. అందరికి గ్యాన్ షో చేయాలి. ఇంకా ఇప్పుడైతే బోయికి అడిగిపోదాం మనం. గాయ్స్, సంక్రాంతి ఇట్లా చేసుకోవాలి. సంక్రాంతి ఇదేంటి, పొంగల్, భోగి భోగి మంట పెట్టి పాటలు పెట్టి అందరు గుద్దలు కలిపేయాలి. గాయ్స్, హ్యాపీ పొంగల్ ఎవ్రీవన్, చెప్పురా. Happy Pongal guys, thank you so much for watching and make sure to like, comment, share and subscribe this video guys and go bye. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే, నా లోకంలో నా మోనార్కల్లెన్